హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిడిల్ క్లాస్ నాని. ఈరోజైతే రేణుగుంట దగ్గర ఉన్న వినాయక విగ్రహాలు చూడడానికి అయితే వచ్చేసాము. ఇక్కడ చూడండి, చాలా ముచ్చటగా అయితే ఒక విగ్రహాన్ని తయారు చేశారు మన రేణుగుంటలో ఉన్న కళాకారులు. చూడండి, రెడ్ పంచ చూడండి, లుక్ అయితే అదిరిపోయింది. మీరు కానీ తిరుపతి నుండి తప్పకుండా ఈ యొక్క విగ్రహాన్ని బుక్ చేసుకోండి. ఈ విగ్రహం వచ్చి 13 అడుగులు అయితే మనకు కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, పంచముఖి వినాయక స్వామి వివిధ రకాలతో కొలువు తీరిన గణనాథులు అయితే ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. చూసేయండి, 10 feet అయితే వస్తుంది. దీని కాస్ట్ వచ్చి 50 నుంచి 60,000 వరకు అయితే ఉంటుందని ఇక్కడ ఉన్న కళాకారులు అయితే మనకు చెప్పడం జరిగింది. ఇక్కడ చూడండి, ఇంకా చాలా విగ్రహాలు అయితే మన కనువిందుగా అయితే కనిపిస్తున్నాయి. చూడండి, ఇదొక పంచముఖి వినాయకుడు, ఇదొక మోడల్ అయితే మనకు ఇక్కడ చూస్తున్నారు మీరు. చూడండి, ఇలాంటి మోడల్స్ అయితే చాలా అయితే మనకు ఇక్కడ కనువిందుగా అయితే కనిపిస్తున్నాయి. చూడండి, ఇది కూడా ఒక మోడలే. బ్లాక్ కలర్ కిరీటము, లోపల వెంకటేశ్వర స్వామి అవతారము, బ్లూ పంచ. చూడండి, పంచముఖి వినాయకుడు చాలా బాగా అయితే ఉంది ఈసారి. చూడండి, ఇలాంటి విగ్రహాలే చాలా బాగా అయితే మనకు కనువిందుగా అయితే కనిపిస్తున్నాయి. ఈ యొక్క విగ్రహాలు చూడండి, ఇదైతే 12 feet అయితే వస్తుంది. ఇది కూడా చాలా పెద్ద విగ్రహము. దీన్ని క్రేన్ అయితే ఎత్తాలి, మామూలు మనుషులు అయితే ఎత్తలేరు. అలా భారీ భారీ వినాయకులు అయితే ఇక్కడ మనకు కనువిందుగా అయితే కనిపిస్తున్నాయి. ఈ విగ్రహం కూడా 12 అడుగులు పై మాటే. దీని కాస్ట్ వచ్చి 50 నుంచి 60,000 వరకు ఉంటుంది ఈజీగా. చూడండి, చాలా క్యూట్గా అయితే కనిపిస్తున్నాడు మనకు బొజ్జగనపయ్య. కిరీటం అయితే బ్లాక్ కలర్లో చాలా బాగా అయితే లుక్ అయితే అదిరిపోయింది. చూడండి, మీరు కూడా ఇక్కడ చూడండి, ఇంకోటి పంచముఖి వినాయకుడు సేమ్ పెయింటింగ్ అయితే మారుస్తూ అయితే వచ్చారు. ఎవరికైనా కావాలంటే విగ్రహాలు బుక్ చేసుకోండి, బుకింగ్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. చూడండి, ఇలాంటి విగ్రహాలు మనకు చాలా అయితే మనకు కనువిందుగా అయితే కనిపిస్తున్నాయి. చూడడానికి 2 కళ్ళు అయితే చాలడం లేదు ఈ యొక్క గణాలను చూడడానికి. ఇక్కడ చూడండి, స్పెషల్గా ఆకర్షణగా అయితే ఈ యొక్క విగ్రహం అయితే నిలిచింది ఈ సంవత్సరము. చూడండి, 9 feet అయితే వస్తుంది. వెంకటేశ్వర స్వామి అవతారము, కిరీటం అయితే అద్భుతంగా ఉంది. చూడండి, లుక్ అయితే చాలా బాగా తిరిపింది. ఇలాంటి విగ్రహాలు అయితే ఒక 10 విగ్రహాలు మాత్రమే ఉన్నాయి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 10 ఒక 11 విగ్రహాలు అయితే మాత్రమే ఉన్నాయి. మీరు కనుక ఈ విగ్రహాలని బుక్ చేసుకోండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా అంటే సబ్స్క్రైబ్ చేయండి, మిడిల్ క్లాస్ అని. ఇంకా చాలా విగ్రహాలు అయితే మనకు కనిపిస్తున్నాయి, చూసేయండి, చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి, వినాయక స్వామి వాహనము మన చిట్టి ఎలుక. చాలా బాగా అయితే నచ్చింది నాకు ఇది. స్వామివారి వాహనము ఎప్పుడు ఇక్కడే ఉంటుంది. జై గణేష. చూడండి, ఇంకా చాలా విగ్రహాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. ఇక్కడ చూడండి, స్వామివారి కింద అయితే కుబేర స్వామి అయితే ఇచ్చినాడు. చాలా బాగుంది ఇది కూడా చూడడానికి. కింద కూడా గమనిస్తూ ఉండాలి మన సబ్స్క్రైబర్లో. చూడండి, ఈ పక్క అయితే ఎలుక, ఆ పక్క కుబేర స్వామి ఇచ్చినాడు కింద. ఇదైతే మామూలుగానే ఉంది, కానీ చూడడానికి కలర్ఫుల్గా అయితే ఒక విగ్రహాన్ని తయారు చేశారు. రేణిగుంటలో ఉన్న కళాకారులు చాలా బాగా అయితే పెయింట్ చేశారు ఈ సంవత్సరము. చూడండి, ఇది కూడా అయితే బాగుంది, సింపుల్గా అయితే ఉంది. ఇంకా దీనికి పెయింట్ వేస్తారేమో, చూద్దాం. చూడండి, ఇంకా పెద్ద పెద్ద భారీ విగ్రహాలు అయితే మనకి ఈ సంవత్సరం కనువిందుగా అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ చూడండి, 9 feet అయితే వస్తుంది. వినాయకుడు పైన కృష్ణుడు, 2 హంసలు, నెమళ్ళు చాలా బాగా అయితే కలర్ఫుల్గా అయితే ఉంది ఈసారి రేణుగుంట చెక్ పోస్ట్ దగ్గర ఉన్న వినాయక విగ్రహాలు అయితే. చూడండి, ఇవన్నీ పెద్ద విగ్రహాలే మీకు చూపిస్తున్నాను. పెద్ద పెద్ద విగ్రహాలు 15 అడుగులు వస్తుంది. 15 అడుగులు 14 అడుగుల విగ్రహాలే ఇక్కడ తయారు చేసి పెట్టడం జరిగింది. చూడండి, చూడండి, చాలా విగ్రహాలు అయితే మనకు కనువిందుగా అయితే కనిపిస్తున్నాయి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా మర్చిపోయి సబ్స్క్రైబ్ చేయండి. జై గణేష, జై జై గణేష. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.